శ్రీమాత నమః. నమస్తేనండి. అందరూ బాగుండాలని, లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనము గరుడ పురాణం గురించి తెలుసుకుందాము. కానీ ముసలితనం కానీ లేని కళ్యాణ స్వరూపుడు, అనంతుడు, జ్ఞాన స్వరూపుడు, విశుద్ధ చారిత్రుడు, అనాది అయిన వాడు, పాంచభూత శరీరుడు కానివాడు, ఇంద్రియములు లేనివాడు, మరియు ప్రాణులలో స్థానము కలవాడు, మాయకు అతీతుడు, సర్వవ్యాపకుడు, పరమ పవిత్రుడు, మంగళమయుడు, అద్వయుడు అయినటువంటి శ్రీహరికి వందనము. మనస్సులో, మాటతో, చేతుల ద్వారా ఆ శ్రీహరికి, శివునికి, బ్రహ్మకి, గణేశునికి, సరస్వతీదేవికి సర్వదా నమస్కరించుకోవాలి. గరుడ మహాపురాణ ప్రారంభము నైమిషారణ్యంలో జరిగింది. నిమిష నిమిషానికి పవిత్రత, జ్ఞానము ఏ అరణ్యంలో పెరుగుతాయో అదే నైమిషారణ్యము. అక్కడ లోక కళ్యాణం కోసము వేలాది మంది మునులు శౌనకుని ఆధ్వర్యంలో సత్రయాగం చేస్తూ ఉంటారు. ఇది 1000 ఏళ్ల పాటు సాగే యజ్ఞము. విశ్వంలోని మునులందరూ కూడా, ఆచార్యులందరూ, రాజగురువులందరూ, వ్యాస శిష్యులందరూ కూడా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడల్లా కూడా ఇక్కడికి వచ్చి వెళుతూ ఉంటారు. మరియు శౌనక మహర్షి అడగగానే కాదనకుండా తాము సంపాదించిన జ్ఞానాన్నంతటినీ కూడా మాటల రూపంలో అక్కడ సమర్పించి వెళుతూ ఉంటారు. ఇతరుల ప్రసంగాలను కూడా వినడం వల్ల అక్కడికే తెంచిన వారి జ్ఞానము నిమిష నిమిషానికి కూడా పెరిగిపోతూ ఉంటుంది. అందుకే అది నైమిషారణ్యం అంటారు. ఒకనాడు ఇక్కడికి సర్వశాస్త్ర పారంగతుడు, పురాణ విద్యాకుశలుడు, శాంతచిత్తుడు, వ్యాసమహర్షి శిష్యుడు, మహాత్ముడైనటువంటి సూత మహర్షి తీర్థయాత్రలు చేసుకుంటూ వచ్చాడు. అక్కడ ఒక పవిత్రాసనంపై కూర్చుని విష్ణు ధ్యానంలో మునిగిపోయాడు. దర్శి అయిన ఈ మహాపౌరాణికుడు తన కాలు అరణ్యంలో మోపగానే నైమిషారణ్యమే పులకించిపోయింది. ఆ పులకింత శౌనక మహర్షికి చెప్పకనే చెప్పింది ఎవరో మహానుభావుడు వచ్చాడని. అప్పుడు ఆయన వెంటనే కొందరు ఉత్తమ పురుషులను, ఋషులను వెంటబెట్టుకుని సూత మహర్షిని కనుగొని ఆయన కనులు తెరుచుకోకుండా ఉండేదాకా అక్కడే వేచి ఉండి ఆయనను సగౌరవంగా యాగస్థలికి తోడ్కొని వచ్చాడు. అప్పుడు మునులందరూ కూడా ఆయనను సేవించి ఆతిథ్యం ఇచ్చి తమ జన్మను చరితార్థం చేసుకున్నారు. తగిన విశ్రాంతి ఆయనకు లభించాక శౌనకుడు మరొక మారు ప్రణామం చేసి ఇలా ప్రార్థించాడు. హే సూతదేవ, మీరు సర్వజ్ఞులు, అందుకే మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాము. మాకు ఈ విషయాన్ని బోధించండి. దేవతలందరిలోకి శ్రేష్ఠుడెవరు, సర్వేశ్వరుడెవరు, మరియు పూజ్యుడు, ధ్యానయోగ్యుడు ఎవరు? ఈ జగత్తుకి స్రష్ట, పాలనకర్త, సంహర్త ఎవరు? ఎవరి ద్వారా ఈ సనాతన ధర్మము ప్రవర్తితమవుతున్నది? దుష్ట వినాశకుడు ఎవరు? ఆ దేవదేవుని యొక్క స్వరూపం ఎట్టిది? ఈ సంపూర్ణ జగత్తు యొక్క సృష్టి ఏ విధంగా జరిగింది? ఆ దేవదేవుడు ఏ వ్రతాలకు సంతుష్టుడవుతారు? ఏ యోగం ద్వారా మనిషి ఆయనను పొందగలడు? మరియు ఆయన అవతారాలెన్ని? వాటికి వంశపరంపర ఉంటే ఎలా ఉంటుంది? మరియు వర్ణాశ్రమ ధర్మాలను నిర్దేశించి రక్షించేది వాడెవరు? హే మహామతి, వీటిని అవసరమైన చోట అన్య విషయాలను బోధించి మమ్ములను ధన్యులను మరియు జ్ఞానులను చేసి మా జీవితాలను సార్థకాలను చేయండి అని అడిగారు. ఒక్క నిమిషం పాటు కనులు మూసుకుని ధ్యానం చేసి కనులు తెరిచి ఇలా చెప్పసాగాడు సూత మహర్షి. శౌనకదేవ, ఇతర మునీంద్రులారా, మీరడిగిన ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానంగా గరుడ పురాణాన్ని వినిపించి నేను ధన్యుడనవుతాను. ఈ గరుడ మహాపురాణము సారభూతము, విష్ణు కథ పరిపూర్ణము. మహాత్ముడు, మహానుభావుడు తన తపోబలంతో, భాగ్య విశేషంతో విష్ణు భగవానుని వాహనమైనటువంటి ఆయన సామీప్యాన్ని పొందినవాడైన గరుత్మంతుడు కశ్యప మహర్షికి ఈ పురాణాన్ని వినిపించాడు. మా గురుదేవులైనటువంటి వ్యాస మహర్షి నాకు వినిపించి అనుగ్రహించారు. శ్రేష్ఠుడు శ్రీమన్నారాయణుడే. ఆయనే పరబ్రహ్మ, ఆయనే పరమాత్మ. ఆయన ద్వారానే ఈ జగత్తు ఉత్పత్తి, స్థితి, సంహారాలు జరుగుతూ ఉన్నాయి. కనుక ఆయన జరామరణ రహితుడు. భగవంతుడైనటువంటి ఆ వాసుదేవుడు
జన్మ అనగా పుట్టుకలేని వాడైన జగద్రక్షకై కుమారాదిగా ఎన్నో రూపాల్లో అవతరిస్తూ ఉంటాడు. మునులారా, ఆ పరమాత్మ మొట్టమొదటగా కౌమార సర్గులుగా అవతరించాడు. అప్పుడే కఠోర బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించి దాని గొప్పతనాన్ని వేదాలతో సహలోకానికి చాటి చెప్పాడు. మరియు రెండవ అవతారంలో యజ్ఞేశ్వరుడైనటువంటి ఆ శ్రీహరియే వరాహ శరీరాన్ని ధరించి హిరణ్యాక్షునిచే రసాతలంలో ముంచివేయబడ్డ పృథ్విని ఉద్ధరించి స్థితికారకుడైనాడు. మరియు మూడవ అవతారము ఋషి నారదుడను పేరుతో జన్మించి స్వతంత్రత బోధనను చేశాడు. ఇందులో నిష్కామ కర్మను గూర్చి చెప్పబడింది. మరియు నాలుగవది నరనారాయణ అవతారము. ఇందులో శ్రీహరి ధర్మరక్షణ కోసము కఠోర తపస్సు చేశాడు. దేవతలు, దానవులు కూడా నరనారాయణ మహర్షులను ఆరాధించారు. మరియు ఐదవ అవతారంలో శ్రీహరి కపిలనామంతో సిద్ధులలో సర్వశ్రేష్ఠునిగా జనించి కాలగర్భంలో కలిసిపోయినందుకున్న శాస్త్రాన్ని సముద్ధరించి ప్రపంచానికి ప్రసాదించాడు. మరియు ఆరవ అవతారము దత్తాత్రేయుడు. అత్రి మహర్షి అనసూయ దంపతులకు ఒకప్పుడు ఇచ్చిన వరాన్ని పురస్కరించుకొని శ్రీహరి వారికి పుత్రునిగా జన్మించి కొన్ని వందల మందికి జ్ఞానోపదేశాన్ని ఇచ్చాడు. ముఖ్యంగా అలర్క మహారాజుకి, ప్రహ్లాదునికి బ్రహ్మ విద్యను ఉపదేశించాడు. మరియు ఏడవ అవతారము యజ్ఞదేవ నామకము. నారాయణుడు రుచి ప్రజాపతి, ఆకూతి దంపతులకు మన స్వయంభువ మన్వంతరంలోనే జన్మించి ఇంద్రాది దేవగణాలచే అద్భుతమైన యజ్ఞాలను చేయించి అందరికీ వాటి పద్ధతిని బోధించి యజ్ఞదేవుడు అనే పేర పూజలు అందుకున్నాడు. మరి ఎనిమిదవ అవతారము దేవుడు కేశవుడే నాభి మేరుదేవి దంపతుల పుత్రునిగా జనించి స్త్రీలకు పరమాదర్శంగా గృహస్థాశ్రమాన్ని నిర్దేశించి నియమాలను ఏర్పరిచి సర్వశాస్త్రాల ఆశ్రమాల చేత పూజింపబడేంతటి శ్రేష్టంగా గృహస్థాశ్రమాన్ని సిద్ధము చేశాడు. ఋషులు ప్రార్థించగా లక్ష్మీనాథుడు పృథు మహారాజుగా పుట్టి గోరూపంలో ఉన్నటువంటి పృథ్వీ నుండి వలె అన్నాదికములను, ఔషధరాశులను పిండి పితికి మానవ జాతికి ప్రసాదించాడు. ఇది ఆయన 9వ అవతారమైంది. భగవంతుని 10వ అవతారము మత్స్యావతారము. చాక్షుష మన్వంతరంలో చివర్లో ప్రళయం వచ్చినప్పుడు విష్ణు ఒక బ్రహ్మాండమైన చేప రూపమును ధరించి భూమినే నావగా మార్చి వైవస్వత మనువును ప్రాతినిధ్య జీవరాశులతో సహా అందులోకి రమ్మని ఆదేశించి ఆ పడవ మునిగిపోకుండా కాపాడి సృష్టిని రక్షించాడు. మరియు కూర్మావతారము శ్రీ మహావిష్ణువు యొక్క 11వ అవతారము. క్షీరసాగర మదనవేళ మందర పర్వతం మునిగిపోకుండా కాపాడి అమృతాన్ని తేవడం కోసము, వైద్యశాస్త్రాన్ని ప్రపంచానికి ప్రసాదించడం కోసము, దేవతలను తన్ని అమృతాన్ని లాక్కున్న దానవులను మురిపించి మరిపించి అమృతాన్ని సన్మార్గులైనటువంటి దేవతలకు ఇయ్యడం కోసము క్రమంగా ఆది కూర్మము, ధన్వంతరి, మోహిని అవతారాలను శ్రీ మహావిష్ణువే ఎత్తవలసి వచ్చింది. 14వదైన నృసింహావతారంలో శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుని బారి నుంచి ప్రహ్లాదుని, సకల లోకాలను రక్షించాడు. 15వదైన వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళానికి పంపించి అంతవరకు అతని ఆక్రమణలోనున్నటువంటి ముల్లోకాలను దేవేంద్రుని న్యాయ సక్రమ వైదిక పాలనలోకి తెచ్చాడు. 16వదైన పరశురామ నామక అవతారంలో శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ ద్రోహులైనటువంటి లోకకంటకులుగా దాపురించిన క్షత్రియులను సంహరించాడు. ఆపై 17వదైన వ్యాసనామక అవతారంలో ఆయన పరాశరునికి సత్యవతి ద్వారా జన్మించి వేదాలను సంస్కరించి పరిష్కరించి బోధించి జనంలోనికి తీసుకువచ్చాడు. శ్రీ మహావిష్ణువు దానవ సంహారానికై కౌసల్య దశరథుల పుత్రుడై శ్రీరాముడు అనే పేరు అవతరించి రావణ సంహారము, దేవతల ఉద్ధరణ గావించాడు. ఆయన యొక్క 19వ 20వ అవతారాలు బలరామ శ్రీకృష్ణులు. ఈ అవతారాల్లో స్వామివారు దుష్ట శిక్షణ, శిష్టరక్షణ తాను చేయడమే కాక తన వారి చేత దగ్గరుండి చేయించారు. వంశతో పుట్టిన మానవులు లక్షల సంఖ్యలో
మడిసిపోగా భూభారం తగ్గింది. త్వరలోనే శ్రీహరి కీకట దేశంలో జనపుత్రునిగా బుద్ధనామంతో జనించి దేవద్రోహులను మోహంలో ముంచెత్తి లోకాలను రక్షిస్తాడు. ఇది ఆయన 21వ అవతారము. 22వ అవతారము కలియుగం 8వ సంధ్యలో రాబోతుంది. రాజవర్గం సమాప్తమై అరాచకం చెలగిరేగినప్పుడు శ్రీహరి విష్ణును బ్రాహ్మణుని ఇంట కల్కి అనే పేరుతో అవతరించి లోకాన్ని చక్కబరుస్తారు. ఇంకా అసంఖ్యాక సందర్భాల్లో శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించాడు. మనువులుగా జాతి చరిత్ర గతిని మార్చగలిగే మహర్షులుగా ఆయనే ఉద్భవించాడు. శ్రీ మహావిష్ణుమూర్తి విభూతులుగా పేరొందిన ఈ అంశాలనే మా గురువుగారు వేదవ్యాస భగవానులు మాతో గరుడపు మహాపురాణమును పేరుట అధ్యయనం చేయించారు. మహర్షి ఇలా వివరించగా శౌనకాది మహామునులు ఈ గరుడ మహాపురాణమును ఆమూలాగ్రము వినాలని ఉంది అని అత్యంత ఉత్సుకతో వేడుకోగా పరమ పౌరాణికుడైనటువంటి సూత మహర్షి ఇలా ప్రవచించసాగాడు. బదరికాశ్రమంలో ఒకనాడు వ్యాసమునీంద్రులు పరమాత్మ ధ్యానంలో ఉండగా గమనించి నేనక్కడే ఆయన ఆసన సమీపంలోనే నేలపై కూర్చుండిపోయాను. అప్పుడు ఆయన కనులు తెరవగానే ప్రాణాయామం చేసి ఇలా ప్రార్థించాను. మీరు పరమేశ్వరుడు భగవానుడైనటువంటి శ్రీహరి స్వరూపాన్ని జగత్ సృష్ట్యాదులని నాకు బోధించండి. మీరింతసేపు కూడా ఆ పరమ పురుషుని ధ్యానంలోనే ఆయనను దర్శించగలిగారని కూడా నాకు అవగతమైనది అన్నాను. ఈలోగా మిగతా శిష్యులు కొందరు మునీంద్రులు అక్కడకు చేరారు. అప్పుడు వ్యాస మహర్షి మాతో నాయనలారా, నాకు ధ్యానంలో గోచరించేది ఆ శ్రీ మహావిష్ణువే. ఆయన గూర్చి చెప్పగలవాడు చతురాననుడు బ్రహ్మదేవుడే. ఆయన మాకు అనుగ్రహించిన గరుడ మహాపురాణాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఒకమారు నారదుడు, దక్ష ప్రజాపతి, భృగు మహర్షి, నేను సత్యలోకానికి వెళ్ళాము. అది బ్రాహ్మణుడు, కే గురువు, సృష్టికర్త అయినటువంటి ఆ దేవదేవునికి ప్రణామం చేసి, హే దేవదేవేశ, సర్వవేదసారము సర్వజ్ఞానపారము మీరే మాకు సారతత్వాన్ని అనుగ్రహించండి అని ప్రార్థించాము. శాస్త్ర సారభూతము గరుడ మహాపురాణము. ప్రాచీన కాలంలో శ్రీ మహావిష్ణువు నాకు, శివునికి, అన్య దేవతలకు దీనిని వినిపించాడు అంటూ బ్రహ్మ ఆ సందర్భాన్ని ఇలా వివరించారు. ఒకమారు ఇంద్రాది దేవతలతో కలిసి శివదర్శనానికై నేను కైలాసానికి వెళ్ళాను. అక్కడ పరమశివుడు పరమ భక్తితో ఎవరినో ధ్యానించడం చూసి ఆశ్చర్యపోయాను. ఆయన కనులు తెరిచి మమ్ము చూడగానే ప్రణామం చేసి, హే సదాశివ, మీరు ఇంకొక దేవుని ధ్యానిస్తూ ఉన్నట్లు మాకు అనిపించింది. మీకంటే గొప్ప దేవుడు వేరొకరున్నారని మాకింతవరకు కూడా ఎవరూ చెప్పలేదు. మీరే ధ్యానించదగ్గ పరమ దేవతా స్వరూపముంటే మమ్ము కరుణించి ఆ పరమసారతత్వాన్ని మాకు అనుగ్రహించండి అని అడిగాను. పరమేశ్వరుడు, బ్రహ్మాది దేవతలారా, నేను సర్వఫలదాయకుడు, సర్వవ్యాపి, సర్వరూపుడు, సర్వప్రాణి హృదయవాసి, పరమాత్మ సర్వేశ్వరుడును అయినటువంటి విష్ణు భగవానుని సదా ధ్యానిస్తూ ఉంటాను. బ్రహ్మదేవ, ఆ స్వామి ఆరాధనలో భాగంగానే ఎల్లవేళలా భస్మాన్ని, జటాజూటాన్ని ధరించి నిరంతర వ్రతాచరణ నిరతుడైన ఉంటూ ఉంటాను. ఎవరైతే సర్వవ్యాపకుడు, అద్వైతుడును, జయశీలుడు, నిరాకారుడు, సాకారుడు, పద్మనాభుడు, నిర్మల విశుద్ధ పరమహంస స్వరూపుడు అయినటువంటి వెలుగుతూ విశ్వాన్ని వెలిగిస్తూ ఉన్నాడో ఆ పరమపద పరమేశ్వరుని భగవానుడైనటువంటి శ్రీహరిని నేను ధ్యానిస్తూ ఉన్నాను. ఈ విష్ణుసారతత్వాన్ని ఆయన వద్దకే పోయి తెలుసుకోవాలి పదండి అన్నాడు పరమేశ్వరుడు. అలా ఆయన ఇంకా ఇలా చెప్పాడు. సంపూర్ణ జగత్తంతా కూడా ఆయనలోనే ప్రళయకాలంలో ప్రవేశిస్తుంది. అందుకే మీతో నాతో సహా అందరికీ కూడా శరణ్యుడు ఆయనే. నేను ఆయన చింతనలోనే మగ్నుడై ఉంటాను. కాబట్టి మీకు జ్ఞానిగా గోచరిస్తూ ఉన్నాను. ఒకే సూత్రంలో గుచ్చబడినటువంటి మణులలాగా మనమంతా కూడా సత్వ, రజో, తమో గుణాలతో సహా ఆ సర్వేశ్వరుని యందే ఉన్నాము.
సహస్రముఖుడు, సహస్రాది కవుడు, సూక్ష్మత కన్నా సూక్ష్ముడు, స్థూలత కన్నా స్థూలుడు, గురువులలో ఉత్తముడు, పూజ్యులలో పూజ్యతముడు, శ్రేష్ఠులకే శ్రేష్ఠుడు, సత్యాలలో పరమసత్యము, సత్యకర్ముడు, పురాణాల్లో స్తుతింపబడు పురాణ పురుషుడు, ద్విజాతీయులలో బ్రాహ్మణోత్తముడు, ప్రళయకాలంలో సంకర్షణునిగా కీర్తింపబడ్డవాడు అయినటువంటి ఆ పరమ ఉపాస్యునే నేను ఉపాసిస్తూ ఉన్నాను. అసత్ రూపాలకు ఆవల సత్యస్వరూపుడై ఏకాక్షర ప్రణవవానికి మూలమైన దేవ, యక్ష, రాక్షస, నాగ గణాలచే అర్చింపబడు విష్ణువునే నేను అర్చిస్తూ ఉన్నాను. చిన్న చిన్న చేపలు కదలాడుతూ ఉన్నట్లుగా ఈ జగాలన్నీ కూడా మనతో సహా ఆ విశ్వరూపునిలోనే కదలాడుతూ ఉంటాయి. ముఖంలో అగ్ని, మస్తకంలో ద్యులోకము, నాభిలో ఆకాశము, చరణాలపై భూమి, కన్నులలో సూర్యచంద్రులు గల విశ్వరూపం ఆయనది. ఉదరంలో స్వర్గము, మత్స్యంలో పాతాళము, భుజాలలో సమస్త దిశలు, ఉచ్చాశ్రమంలో వాయువు, కేశపుంజంలో మేఘాలు, అంగసందులలో నదులు, కుక్షిలో సముద్రాలు ఎవరికైతే నిలిచి ఉంటాయో ఆ విశ్వరూపుడే నాకు దేవుడు. ఈ జగత్తునకు ఆది అయినటువంటి అనాది తత్వమాయాది నారాయణునికి నమస్కారము. ఏ పురాణ పురుషుని నుండి స్వర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర, వంశానుచరితలు ప్రవర్తితాలవుతూ ఉన్నాయో ఆ పరమాత్మ వద్దకే పోయి పరమ సారతత్వ జ్ఞానమును పొందవలసి ఉన్నది అంటూ పరమశివుడు కూడా మాతో విష్ణువు వద్దకు బయలుదేరాడు. మునీంద్ర, ఆ రోజు పరమశివునితో కలిసి మేమంతా కూడా శ్వేతద్వీపం చేరుకుని అక్కడ ఉన్నటువంటి విష్ణు భగవానుని దర్శించి ప్రణామం చేసి స్తుతుల ఓనర్చి పరమ సారత్వతత్వము స్వరూపుడైనటువంటి విష్ణువు ద్వారానే ఆ పరమతత్వము యొక్క సారాన్ని వినడానికి మేమంతా కూడా వేచి ఉండగా పరమేశ్వరుడు మా అందరి తరపున కూడా శ్రీ మహావిష్ణువుని ఇలా ప్రార్థించాడు. హే దేవేశ్వర, హరే దేవాది దేవుడు ఎవరో, పరమేశ్వరుడు ఎవరో, ధ్యేయుడెవరో, పూజ్యుడెవరో, ఈ పరమతత్వాన్ని ఏ వ్రతాల ద్వారా సంతుష్టపరచగలమో, ఏ ధర్మం ద్వారా, ఏ నియమాన్ని పాటించి, ఏ పూజలు చేసి, ఏ ఆచరణలను అనుసంధించి ఏ పరమాత్మను ప్రసన్నం చేసుకోగలమో తెలిస్తే అదే నిజమైన జ్ఞానము. స్వరూపమెట్టిది? ఏ దేవుని ద్వారా ఈ జగత్తు సృష్టించబడింది? దీనిని పరిపాలించేదెవరు? ఆయన ఏ అవతారాలను ధరించి ఈ పనిని చేస్తాడు? మరియు ప్రళయకాలంలో ఈ విశ్వం ఎవరిలో కలిసిపోతుంది? సర్గలు, ప్రతిసర్గలు, వంశాలు, మన్వంతరాలు ఏ దేవుని ద్వారా ప్రవర్తితమవుతూ ఉన్నాయి? ఈ దృశ్యమాన జగత్తంతా కూడా ఏ దేవునిలో ప్రతిష్ఠితమై ఉంది? ఈ విషయాలన్నింటినీ కూడా తెలిపేదే నిజమైన జ్ఞానము, సత్యమైన సారతత్వము. నేను ఆ జ్ఞానానికి జిజ్ఞాసుని అని వీరంతా కూడా ఆ తత్వానికి అన్వేషకులు. మా అందరికీ కూడా పరమేశ్వర మహాతత్వాన్ని, ధ్యాన యోగాన్ని కూడా విని తరించాలని ఉంది. దయచేసి మమ్ము కృతార్థులను చెయ్యండి అని అంతా కూడా అడిగారు. అప్పుడు భగవానుడైనటువంటి శ్రీ మహావిష్ణువు శివునికి పరమాత్మ మహాతత్వాన్ని, ఆయన ప్రాప్తికి సాధనభూతమైన ధ్యానాన్ని, యోగాధిక నియమాలను, అష్టాదశ విద్యలలో విరాజమానమైనటువంటి జ్ఞానాన్ని ఈ విధంగా ప్రసాదించాడు. దేవ, బ్రహ్మాది దేవతలారా, నేనే అందరు దేవతలకు ఆరాధ్య దైవాన్ని, సర్వలోకాలకి స్వామిని నేనే, దేవమానాది జాతులన్నింటికీ కూడా ధ్యేయాన్ని, పూజ్యాన్ని, స్తుతియోగ్యుడను నేనే. రుద్రదేవ, మనుష్యుల చేత పూజలందుకొని వారికి పరమగతిని ప్రాప్తింపజేసేది, వ్రతనియమ సదాచార సదాచరణములచే సంతుష్టులైనటువంటి వారి మనోరథాలను నెరవేర్చేది కూడా నేనే. నేనే ఈ సృష్టికి మూలాన్ని, స్థితికి కారకుణ్ణి, దుష్టనాశకుణ్ణి, శిష్టరక్షకుణ్ణి. నేనే మత్స్యాది రూపాలతో అవతరించి అఖిల భూమండలాన్ని కూడా పరిపాలిస్తూ ఉంటాను. మంత్రాన్ని నేనే, దాని అర్థాన్ని నేనే, పూజ వల్ల ధ్యానం ద్వారా ప్రాప్తించే పరమతత్వాన్ని నేనే.
స్వర్గాదులను సృష్టించినది నేనే, ఆ స్వర్గాదులు నేనే. యోగిని, యోగాన్ని, ఆద్యయోగాన్ని, పురాణాన్ని నేనే. జ్ఞానను, శ్రోతను, మననను, కర్తను కూడా నేనే. సంభాషింపబడు విషయాలన్నీ కూడా సంభాషించే వ్యక్తిని నేనే. ఈ జగత్తును నేనే. అందులోని సమస్త పదార్థాలు నా స్వరూపాలే. భోగ మోక్షప్రదాయకమైనటువంటి పరమ దైవాన్ని నేనే. ధ్యానము, పూజ, వాటి ఉపచారాలు, సర్వతోభద్రాది మండలాలు నేనే. హే శివాది దేవత్మునులారా, నేనే వేదాన్ని, ఇతిహాస స్వరూపుడను, జ్ఞానమయుడను, సర్వలోకమయుడను, బ్రహ్మాది దేవతల ఆత్మస్వరూపుడను నేనే. సాక్షాత్ సదాచారాన్ని, ధర్మాన్ని, వైష్ణవాన్ని, వర్ణమాశ్రమాన్ని, వాటి వెనుక ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని కూడా నేనే. యమనియమాలు, వ్రతాలు, సూర్యచంద్ర మంగళాది గ్రహాలు నేనే. పుట్టిన కాలంలో పక్షిరాజైనటువంటి గరుత్మంతుడు గొప్ప తపస్సు ద్వారా నన్ను ఆరాధించాడు. అతని తపస్సు వల్ల సంతుష్టుడనై సాక్షాత్కరించి నీకేం కావాలో కోరుకో అన్నాను. దేవదేవ, నాగులు నా తల్లిని దాసిగా చేసుకున్నారు. ఆమెను ఆ దాసీగ్రహణము నుండి విడిపించడానికి అమృతం కావాలి. మీరు నాకు వరమిస్తే నేను అవసరమైన వారిని గెలిచి నా తల్లికి దాస్య విముక్తిని గావించి వచ్చి మీ వాహనంగా శాశ్వతంగా నిలిచిపోతాను. మీరు వరమిస్తే మహాబలశాలిగా, మహాశక్తిశాలిగా, సర్వజ్ఞునిగా, పురాణ సంహిత రచనాకారునిగా మీ సన్నిధిలోనే ఉంటూ మిమ్మల్ని సేవించుకుంటూ ప్రపంచానికి మేలు చేయగలుగుతాను. ఇదే నా ప్రార్థన అని వరం కోరుకున్నాడు గరుత్మంతుడు. నేను ఇలా ఆశీర్వదించాను. ఓ పక్షిరాజా, నీవడిగినటువంటి వరం నీకు సంపూర్ణంగా లభిస్తుంది. నాగద్య దాస్యం నుండి నీ తల్లి వినతకు విముక్తి లభిస్తుంది. దేవతలనందరినీ కూడా ఓడించి అమృతాన్ని అవలీలగా సాధించి తేగలవు. అత్యంత సంపన్నతను కూడా సాధించి నా వాహనానివి కాగలవు. అన్ని రకాల విషాలను విరిచి వేస్తే శక్తి కూడా నీకుంటుంది. నా కృప వల్ల నీవు నా గాథలనే సంహిత రూపంలో ప్రవచనం చేస్తావు. నా స్వరూప మహత్యాలే నీవి కూడా అవుతాయి. నా గురించి నీవు ప్రవచించే పురాణ సంహిత నీ పేరిటనే గరుడ పురాణము అను పేరుతో లోకంలో ప్రసిద్ధమవుతుంది. ఈ వినుతసుత, దేవగణాల్లో ఐశ్వర్యానికి, శ్రీరూపానికి నాకున్నటువంటి విఖ్యాతయే పురాణాల్లో నీ ఈ గరుడ పురాణానికి కుంటుంది అని విశ్వంలో నా సంకీర్తన జరిగే ప్రతి చోట నీ కీర్తన కూడా జరుగుతుంది. ఇక నీవు నన్ను ధ్యానించి ఆ పురాణ ప్రణయాన్ని గావించు. ఇంతవరకు చెప్పి మహావిష్ణువు ఇంకా ఇలా అన్నాడు. పరమశివ, నా ద్వారా గ్రహించిన గరుడ మహాపురాణాన్ని గరుడు కశ్యప మహర్షికి వినిపించాడు. కశ్యపుడి పురాణాన్ని వినడం వల్ల అబ్బిన విద్యా బలం వల్ల ఒక కాలిపోయినటువంటి చెట్టును తిరిగి బ్రతికించగలిగాడు. గరుడు కూడా ఈ విద్య ద్వారా అనేక ప్రాణులను పునరుజ్జీవులను చేశాడు. నా స్వరూపంచే పరిపూర్ణమైన గరుడుని జ్ఞానముఖం ద్వారా వెలువడినటువంటి గరుడ మహాపురాణాన్ని మీరు వినండి అని. అది మహామునులారా, సాక్షాత్తు మహావిష్ణువు నుండి శివ బ్రహ్మాది దేవతలు, బ్రహ్మ ద్వారా మా గురువుగారు వ్యాస మహర్షి, ఆయన అవ్యాజానుగ్రహం వల్ల నేను వినగలిగిన గరుడ మహాపురాణాన్ని నా భాగ్యంగా భావించి ఈ పవిత్ర నైమిషారణ్యంలో మీకు వినిపిస్తున్నాను అని. వివిధ అంశాలేవనగా సర్గవర్ణనము, దేవార్చనము, తీర్థమహాత్మ్యము, భువన వృత్తాంతము, మన్వంతరము, వర్ణధర్మాలు, ఆశ్రమ ధర్మాలు, దాన ధర్మము, రాజధర్మము, వ్యవహారము, వంశానుచరితము, వ్రతము, నిదానపూర్వక అష్టాంగ ఆయుర్వేదము, ప్రళయము, ధర్మము, కర్మము, కామము, అర్థము, ఉత్తమ జ్ఞానము, ముఖ్యంగా విష్ణు భగవానుని మాయామయ సహజ లీల విస్తార వర్ణనము. దేవుని కరుణచే గరుత్మంతుడు ఈ గరుడ మహాపురాణ అత్యంత సామర్థ్యాన్ని చూపించాడు. విష్ణువాహనంగా ఈ సృష్టి స్థితి ప్రళయ కార్యాలలో కూడా పాలు పంచుకుంటున్నాడు. దేవతలను జయించి అమృతాన్ని తెచ్చి ఇచ్చి తన తల్లి దాస్య విముక్తి కార్యాన్ని కూడా సఫలం చేసుకోగలిగాడు. విష్ణు భగవానుని
ఉదరంలోనే అన్ని భువనాలు ఉంటాయి. అయినా ఆయనకు ఆకలి వేస్తే గరుడుడే దాన్ని తీర్చాలి. హరి శివాదులకు హరిరూపుడైన గరుడు కశ్యప మహర్షికి చెప్పిన ఈ పవిత్ర పురాణము తనను ఆదరంగా చదివే వారికి అన్నింటినీ ప్రసాదించగలడు. వ్యాసదేవునికి మరొక్క మారు నమస్కరించి పురాణాన్ని ప్రారంభిస్తున్నాను అని మహర్షి సృష్టి వర్ణము ఇలా వర్ణించాడు. జనార్దన, సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర, వంశానుచరిత్రములన్నింటినీ కూడా విస్తారపూర్వకంగా వర్ణించండి అని పరమేశ్వరుడు ప్రార్థించాడు. వాహనుడు కాలకంఠాదులకు ఇలా చెప్పసాగాడు. పరమేశ్వరుడ, సర్గాద్భుతులతో పాటు సర్వ పాపాలను నశింపజేయు సృష్టి స్థితి ప్రళయ స్వరూపమైనటువంటి విష్ణు భగవాన్ని సనాతన క్రీడను కూడా వర్ణిస్తాను వినండి అని. రూపంలో ఉపాసించబడుతూ ఉన్నటువంటి ఆ వాసుదేవుడే ప్రకాశ స్వరూపుడైన అనగా కనబడుతూ ఉన్న పరమాత్మ, పరబ్రహ్మ, దేవాదిదేవుడు. సృష్టి స్థితిలయాలకు కర్త ఆయనే. దృష్టమైన జగత్తంతా కూడా ఆయన వ్యక్తావ్యక్తమైన స్వరూపమే. ఆయనే కాలరూపుడు, పురుషుడు. బాలురు బొమ్మలతో క్రీడించినట్లయిన లోకాంతో క్రీడిస్తూ ఉంటాడు. ఆ లీలలను వర్ణిస్తాను వినండి అంటే ఇవన్నీ నా లీలలే. అతను ధరించే పురుషోత్తమునికి జగత్తుకున్న ఆద్యంతాలు లేవు. ఆయన నుండి ముందుగా అవ్యక్తమైనవి జనించగా వాటి ఆత్మ ఉత్పత్తి అవుతుంది. అవ్యక్త ప్రకృతి నుండి బుద్ధి, బుద్ధి నుండి మనస్సు, మనస్సు నుండి ఆకాశము, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి తేజం, తేజం నుండి జలం, జలం నుండి పృథ్వీ పుట్టాయి. పరమేశ్వర, దీని తర్వాత ఒక బంగారు గుడ్డు పుట్టింది. పరమాత్మ స్వయంగా అందులో ప్రవేశించి సర్వప్రథమంగా తానొక శరీరాన్ని ధరిస్తాడు. ఆయనే చతుర్ముఖ బ్రహ్మరూపాన్ని ధరించి రజోగుణ ప్రధానమైన ప్రవృత్తితో బయటికి వచ్చి ఈ చరాచర విశ్వాన్ని సృష్టి చేశాడు. అసుర మనుష్య సహితమైన ఈ సంపూర్ణ జగత్తు ఆ అండంలోనే ఉంటుంది. ఆ పరమాత్మయే స్వయం బ్రహ్మరూపంలో ప్రపంచాన్ని సృష్టిస్తాడు. విష్ణు రూపంలో దాని ఆలన పాలన చూసుకుంటాడు. కల్పాంత కాలంలో రుద్ర రూపంలో దానిని సంపూర్ణంగా లయింపజేస్తాడు. సృష్టి సమయంలో ఆ పరమాత్మయే వరాహ రూపాన్ని ధరించి జలమగ్నమైన భూమిని తన కొమ్ముతో తేల్చి ఉద్ధరిస్తాడు. శంకరదేవ, ఇక దేవాదుల సృష్టి యొక్క వర్ణనను సంక్షిప్తంగా తెలియజేస్తాను. కన్నా ముందు ఆ పరమాత్మ నుండి మహాతత్వము సృష్టించబడుతుంది. రెండవ సర్గలో పంచతన్మాత్రల అనగా రూప, రస, గంధ, స్పర్శ, శబ్దముల ఉత్పత్తి జరుగుతుంది. దీన్నే భూత సర్గ అంటారు. వీటి ద్వారానే పంచమహాభూతములైన నేల, నీరు, నిప్పు, గాలి, నింగి సృష్టించబడతాయి. మూడవది వ్యవహారిక సర్గ. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఈ దశలోనే పుడతాయి కాబట్టి దీన్ని ఐంద్రిక సర్గ అని. బుద్ధి దశ కూడా ఇదే అవుతుంది కాబట్టి దీన్ని ప్రాకృత సర్గ అని కూడా అంటారు. నాలుగవది సర్గ. పర్వతాలు, వృక్షాలు మానవ జీవితంలో ముఖ్య పాత్రను పోషించాలి. అవి సృష్టించబడే సర్గ కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ఐదవది తిర్యక్ సర్గ. పశుపక్షాదులు ఈ సర్గలో పుడతాయి. తర్వాత ఆరవ సర్గలో దేవతలు, ఏడవ సర్గలో మానవులు సృష్టించబడతారు. వీటిని క్రమంగా ఊర్ధ్వ శ్రోత, శ్రోత సర్గలంటారు. దేవతల కడుపులో పడిన ఆహారం పైకి, మానవులది క్రిందికి చరిస్తాయి. ఏడవ సర్గ మానుష సర్గ. ఎనిమిదవది అనుగ్రహ నామకమైన సర్గ. ఇది సాత్విక, తామసిక గుణ సంయుక్తము. ఈ 8 సర్గలలో 5 వైకృతాలని 3 ప్రాకృతిక సర్గలని చెప్పబడుతూ ఉన్నాయి. అయితే 9వదైన కౌమార నామక సర్గలో ప్రాకృత, వైకృత సృష్టులు 2 చేయబడతాయి. రుద్రాది దేవతలారా, దేవతల నుండి స్థావరాల వరకు 4 ప్రాకారాల సృష్టి జరుగుతుంది. సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ నుండి ముందుగా మానసపుత్రులు ఉత్పన్నమయ్యారు. తర్వాత దేవ, అసుర, పితృ, మనుష్య సర్గ చతుష్టయము వచ్చింది. అప్పుడు పరమాత్మ జల సృష్టి కార్యంలో నిమగ్నుడైనాడు. సృష్టి కర్మలో మునిగి ఉన్నటువంటి ప్రజాపతి
బ్రహ్మ నుండి తమోగుణం పుట్టుకొచ్చింది. కాబట్టి ఆయన నుండి రాక్షసులు పుట్టుకొచ్చారు. శంకర, అప్పుడు ఆయన తమోగుణ యుక్తమైన శరీరాన్ని విడిచిపెట్టగా ఆ తమోగుణపు ముద్ద రాత్రిగా మారి నిలబడిపోయింది. యక్షులకి, రాక్షసులకి అందుకే రాత్రి అంటే చాలా ప్రీతి. తర్వాత బ్రహ్మ యొక్క సత్వగుణమాత్ర వల్ల ఆయన ముఖం నుండి దేవతలు ఉద్భవించారు. తర్వాత ఆయన సత్వగుణము యుక్తమైనటువంటి శరీరాన్ని కూడా విడనాడగా దాని నుండి పగలు పుట్టింది. దేవతలకు పగలు ప్రీతి పాత్రము. తర్వాత బ్రహ్మ యొక్క సాత్విక శరీరం నుండి పితృగణాలు ఉద్భవించాయి. బ్రహ్మ ఆ సాత్విక శరీరాన్ని వదిలిపోయినప్పుడు అది సంధ్యగా మారింది. ఈ సంధ్య పగటికి రాత్రికి మధ్య వచ్చే సమయము. తదనంతరము బ్రహ్మ యొక్క రజోమయ శరీరం నుండి మానవులు పుట్టారు. ఆయన ఆ శరీరాన్ని పరిత్యజించినప్పుడు ఇది జ్యోత్స్న అనగా ప్రభాత కాలంగా మారింది. అదే ఉదయ సంధ్య. ఈ రకంగా జ్యోత్స్న, పగలు, సంధ్య, రాత్రి అనేవి బ్రహ్మ శరీర సంభూతాలు. తర్వాత బ్రహ్మ రజోగుణమయ శరీరం నుండి క్షుధ, క్రోధము జన్మించాయి. పిమ్మట బ్రహ్మ నుండియే ఆకలి దప్పులు అతిగా కలవారు, రక్తమాంస సేవనులు నగు రాక్షసులు, యక్షులు పుట్టుకొచ్చారు. ఎవరి నుండి సామాన్య జీవునికి రక్షణ అవసరమో వారు రాక్షసులు. యక్ష శబ్దానికి తిను అనే అర్థము. యక్షులు ధనదేవతలు. ధనం కోసము వీరిని పూజిస్తారు. ఈ పూజలో భక్షణ కూడా ఒక భాగము. ఈ భక్షణ వల్ల వీరిని యక్షులు అంటారు. అటు పిమ్మట బ్రహ్మ కేశాల నుండి సర్పాలు, క్రోధం నుండి భూతాలు పుట్టినవి. చురుకైన కదలికను అంటారు. అది కలవి సర్పాలు. తరువాత బ్రహ్మలో కలిగిన క్రోధ గుణవాసాలను పాములకు తగిలింది. వాటికి క్రోధం ఎక్కువ. తర్వాత బ్రహ్మ నుండి పాట పాడుతూ, నాట్యమాడుతూ కొన్ని ప్రాణులు జన్మించారు. వారే పాడేవారు, గంధర్వులు కాగా ఆడేవారు అచ్చరులయ్యారు. తర్వాత ప్రజాపతి అయిన బ్రహ్మ వక్షస్థలం నుండి స్వర్గము, ద్యులోకము పుట్టాయి. ఆయన ముఖం నుండి అజము అంటే మేక, ఉదరం నుండి గోవు, పార్శ్వాల నుండి ఏనుగు, గుర్రము, మహిషము, ఒంటె, తోడేలు జాతులు పుట్టినవి. మరియు ఆయన రోమాల నుండి ఫల, పుష్ప, ఔషధ జాతి వృక్షాలు ఉద్భవించాయి. తర్వాత 7 రకాల జంతువులు పుట్టాయి. అవి క్రమంగా పులి వంటి హింసాకాలు, పశువులు అని 2 గోళ్ల జంతువులు, నీటి క్షీరదాలు, కోతి జాతి పక్షులు, ఉభయచరాలు, సరీసృపాలు మరియు బ్రహ్మ యొక్క పూర్వాది 4 ముఖాల నుండి క్రమంగా యజుర్జు సామవేదాలు జనించాయి. ఆయన ముఖం నుండి బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, ఊరువుల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు ఉత్పన్నులైనారు. వెంటనే బ్రహ్మ వారిలో ఉత్తములైన బ్రాహ్మణులకు బ్రహ్మలోకాన్ని, క్షత్రియులకు ఇంద్రలోకాన్ని, వైశ్యులకు వాయులోకాన్ని, శూద్రులకు గంధర్వలోకాన్ని నివాసాలుగా నిర్ధారణ చేశాడు. ఆయనే బ్రహ్మచారులకు బ్రహ్మలోకాన్ని, నిరతులై గృహస్థాశ్రమాన్ని నిర్వహించిన వారికి ప్రజాపత్యలోకాన్ని, వానప్రస్థులకు సప్తర్షిలోకాన్ని, సన్యాసులకు పరమతపో నిధులకు యక్షలోకాన్ని ప్రాప్తిలోకాలుగా నిర్ధారణ చేశాడు. అలాగే మానస సృష్టి వర్ణన, దక్ష ప్రజాపతి సృష్టి విస్తారం గురించి వివరించాడు. శంకర, ప్రజాపతి బ్రహ్మ పరలోకంలో నివసించే మానస ప్రజా సృష్టి తర్వాత నరలోక సృష్టి విస్తారాన్ని గావించే మానసపుత్రుల వైపు దృష్టి సారించాడు. ఆయన నుండియే యములు, రుద్రులు, మనువులు, సనాతనుడు, భృగువు, సనత్కుమారుడు, రుచి, శ్రద్ధ, మరీచి, అత్రి, అంగీరుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు, నారదుడు జనించారు. అలాగే పితృగణాల వారు 7 అనగా బహిర్షద, అగ్నిశ్వాత, క్రద్వాద, సుకాలిన, ఉపహూద, దీప్య నామకులు కూడా ఉద్భవించారు. వీరిలో మొదటి 3 అమూర్త రూపులు, చివరి 4 మూర్త రూపులు అంటే కళ్ళకు కనిపిస్తారు. కమలనాభుడైన బ్రహ్మ దక్షిణాంగుష్టము అంటే కుడి బొటనవేలు నుండి ఐశ్వర్య సంపన్నుడైన దక్ష ప్రజాపతి
ఎడమ బొటనవేలు నుండి ఆయన భార్య పుట్టారు. వీరికి శుభలక్షణలైన ఎందరో కన్యలు పుట్టగా వారిని బ్రహ్మమానస పుత్రులకు దక్ష ప్రజాపతి సమర్పించాడు. సతీదేవి అను పుత్రికను రుద్రునకిచ్చి పెళ్లి చేయగా వారికి పెద్ద సంఖ్యలో మహాపరాక్రమశాలురైన పుత్రులు పుట్టారు. ఒక అసాధారణ రూపవతి సుందర సులక్షణ లక్షిత జాతయగు ఖ్యాతియను కూతుర్ని భృగు మహర్షికిచ్చి పెళ్లి చేశాడు. వారికి దాత విధాత అనే కొడుకులు, శ్రీ అను కూతురు కలిగారు. ఈ శ్రీనే హరిని వరించి శ్రీహరి అయినాడు. వారికి బల ఉన్మాదులు అనే కొడుకులు కలిగారు. మహాత్ముడైన మనువుకి ఆయతి నియతి అను ఇద్దరు కన్యలు పుట్టగా వారిని భృగుపుత్రులైన దాత విధాతలకిచ్చి పెళ్లి చేశారు. వారికి ప్రాణుడు మృకండు పుట్టారు. నియతి పుత్రుడైన మృకండుని కొడుకే మహానుభావుడు మహర్షి అయినటువంటి మార్కండేయుడు. ఈ సంభూతులకు పౌర్ణమాసుడను పుత్రుడు జన్మించారు. ఆ మహాత్ముని పుత్రులు విరజుడు, సర్వగుడు, అంగిరాముడు అని దక్షకన్య స్మృతి ద్వారా ఎందరో పుత్రులు వాలి, కుహు, రాక, అనుమతి నామక కన్యలు కలిగారు. అనసూయకు అత్రి ద్వారా చంద్రుడు, దూర్వాసుడు, దత్తాత్రేయుడు కలిగారు. పులస్తునికి ప్రీతి ద్వారా కౌలుడు అను పుత్రుడు పుట్టాడు. పులహ ప్రజాపతికి క్షమయను పత్ని ద్వారా కర్మశుడు, అర్ధవీరుడు, సహిష్ణుడు అను పుత్రులు ఉద్భవించారు. క్రతువుకి సుమతి ద్వారా 6000 మంది వాలకిల్య ఋషులు ఉద్భవించారు. వీరంతా కూడా ఊర్ధ్వరేతస్కులు, బొటనవేలి పరిమాణం వారు. సూర్యులంతా తేజస్సు సంపన్నులు. వశిష్ఠునికి పత్ని ఊర్జ ద్వారా రజుడు, గాత్రుడు, ఊర్ధ్వబాహుడు, శరణుడు, అనగుడు, సుతనుపుడు, శుక్రుడు అను మహర్షులు ఉదయించారు. వీరిని సప్త మహర్షులు అంటారు. ఈయన శ్రీరాముని గురువు వశిష్ఠుడు కాదు. దక్ష ప్రజాపతి తన కూతురైన స్వాహాను అగ్నిదేవునికిచ్చి వివాహం చేయగా వారికి పావక, శుచులను పుత్రులు పుట్టారు. వీరే త్రేతాగ్నులు, పరమ ఓజస్వులు. దక్షకన్య అయిన స్వదం కుమేదకు అను కూతుళ్లు పుట్టారు. వారు బ్రహ్మవాదినులు. మేనాకు హిమవంతుని ద్వారా మైనాకుడను పుత్రుడు గౌరీనామంతో ప్రసిద్ధి చెందిన పార్వతీ అను కన్య జన్మించారు. ఈమెయే పూర్వజన్మలో సతీదేవి. బ్రహ్మయే స్వయంగా తనంతటి వాడైన స్వయంభువ మనువుకు జన్మనిచ్చి అతనిని ప్రజాపాలన కార్యంలో వినియోగించాడు. సర్వవైభవ సంపన్నుడైన స్వయంభువ మను మహారాజు తన అఖండ తపఫలంగా పరమ శుద్ధ తేజస్విని తపస్విని అయినటువంటి శతరూపాదేవిని భార్యగా పొందాడు. వారికి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను కొడుకులు, ప్రసూతి, ఆకూతి, దేవహూతి అను కూతుళ్లు కలిగారు. అయితే ఆడపిల్లలు ముగ్గురిని క్రమంగా రుచి ప్రజాపతికి, దక్ష ప్రజాపతికి, కర్దమమునికి ఇచ్చి వివాహం జరిపించారు. రుచికి యజ్ఞుడనే కొడుకు, దక్షిణయను కూతురు జన్మించారు. 12 మంది మహాబలశాలులైనటువంటి పుత్రులు పుట్టారు. వారే యామ అను దేవగణానికి మూల పురుషులుగా ప్రఖ్యాతి నందారు. ప్రజాపతికి ప్రసూతి ద్వారా 24 కూతుళ్లు పుట్టారు. వారిలో శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తుష్టి, పుష్టి, మేధ, క్రియ, బుద్ధి, లజ్జ, వపు, శాంతి, బుద్ధి, కీర్తి నామకులైనటువంటి 13 కన్యలను దక్షిణాపుత్రుడైనటువంటి ధర్ముడు పత్నులుగా స్వీకరించాడు. తర్వాత ఖ్యాతి, సతి, సంభూతి, స్మృతి, ప్రీతి, క్షమ, సన్నతి, అనసూయ, ఊర్జ, స్వాహ, స్వధ అను పేర్లు గల 11 కన్యలను దక్ష ప్రజాపతి క్రమంగా భృగు మహర్షి, పరమశివుడు, మరీచి, అంగీరా మహర్షి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అత్రి, వశిష్ఠుడు, అగ్ని, పితరుడు అను ప్రసిద్ధులకిచ్చి వివాహం చేశాడు. శ్రద్ధకు కాముడు, లక్ష్మికి దర్పుడు, ధృతికి నియముడు, తుష్టికి సంతోషి, పుష్టికి లోభుడు, మేధకు శృతుడు, క్రియకు దండలయ, వినయులు, బుద్ధికి బోధుడు, లజ్జకు వినయుడు, వపువుకి వ్యవసాయ, శాంతికి క్షేమ, బుద్ధికి సుఖ, కీర్తికి యశ అను వారలు పుట్టారు. కామధేనునికి రతి పత్ని కాగా వారికి హర్షుడు ఉద్భవించాడు. కొంతకాలానికి
దక్ష ప్రజాపతి అశ్వమేధ యాగాన్ని చేసి శివుని సతీదేవిని తప్ప ఇతర బంధువులందరినీ కూడా ఆహ్వానించాడు. అలా తండ్రి పిలవకపోయినా కూడా ఆ యజ్ఞానికి విచ్చేసిన సతీ తన తండ్రి తిరస్కారాన్ని, తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఆ దక్షయజ్ఞ వాటికలోనే ప్రాణత్యాగం చేసింది. ఆ సతియే మరుసటి జన్మలో హిమవత్పుత్రిగా పుట్టి పరమశివుని చేపట్టి గణేశునికి దేవసేనానికి తల్లి అయి లోకారాధ్య అయింది. దక్షయజ్ఞంలో తన సతి బలి అయిపోయినందుకు క్రుద్ధుడైనటువంటి భృంగీశ్వర పినాకపాణి శంకర భగవానుడు దిగివచ్చి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుని మానవునిగా ధ్రువ వంశంలో పుట్టమని శపించాడు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ధ్రువ వంశం గురించి తెలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.